వర్జీనియా పొగాకు రైతులను ఆదుకోవాలని కోరుతూ సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడించారు. క్వింటా పొగాకు 20,000కు కొనుగోలు చేయాలని కోరుతూ గత 4 రోజుల నుండి కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. చివరి రోజు పెద్ద సంఖ్యలో రైతు సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, పొగాకు రైతులు పాల్గొన్నారు. పొగాకు రైతులను ప్రభుత్వాలు వెంటనే ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వల్లేటి కృష్ణయ్య డిమాండ్ చేశారు. రెట్టింపు ఆదాయం వస్తుందంటూ రాష్ట్ర ప్రభుత్వం రైతులను వంచిస్తోందని విమర్శించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు షేక్ సైదా, సిపిఐ జిల్లా కార్యదర్శి వెంకట్రావు, సిపిఎం జిల్లా కార్యదర్శి షేక్ మాబు, కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. రిలే దీక్షల్లో భాగంగా రైతులు మూకుమ్మడిగా కలెక్టరేట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు 2 ప్రధాన గేట్లను మూసివేశారు. రైతులు గేట్ల ముందు బైఠాయించారు. ఉదయం 11:35 నుండి కలెక్టరేట్లోకి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఒంగోలు తాలూకా సిఐ విజయకృష్ణ తన సిబ్బందితో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. పోరాటం చేస్తున్నటువంటి పొగాకు రైతుల నాయకులు ఏం చెప్తారో, గతంతో పోలిస్తే వ్యవసాయం ముఖ్యంగా వర్జీనియా పొగాకు ఎంత ఇబ్బందిగా ఉందో, ఖర్చులు ఎలా పెరిగినాయో, అవన్నీ విషయాలు మీతో మాట్లాడటానికి వాళ్ళు అడుగుతున్నారు. మీరు టైం ఏమంటే ఇప్పటికి 5 సార్లు ప్రతిసారి బ్రదర్ అంటాడు, ఇవ్వాలంటాడు, రేపు అంటాడు. ఇంతవరకు టైం ఇవ్వడానికి ఆయనకి తీరికలేదు. సరే, అది వాళ్ళ ఇష్టం, కాదంట్లో మనం. కానీ వాళ్ళు చూస్తే పొగాకు బోర్డు వెబ్సైట్లో ఏం పెట్టిందంటే 2019-20కి 23-24కి మధ్యలో 5 సంవత్సరాలు పొగాకు రైతుల యొక్క ఆదాయం రెట్టింపోయింది. 124 రూపాయల నుంచి 279 రూపాయలకి పెరిగింది. ఇదే పొగాకు బోర్డు యొక్క గొప్పతనం అని చెప్పారు. వెంటనే నేను కూడా పెట్టాను, ఆ గొప్పతనాన్ని మెయింటైన్ చేయండి, ఆ గొప్పతనాన్ని కూడా మీరు మెయింటైన్ చేసి ఆ 279 రూపాయలు ఇప్పించండి. ఇదే కదా రైతుకి రెట్టింపు ఆదాయం వస్తుందని మీరు చెప్పారు కదా, మీరే పెట్టుకున్నారు కదా, పెట్టుకున్న దాన్ని మెయింటైన్ చేయండి, రైతుని కాపాడండి అని చెప్పి పెడితే ఇంతకు సమాధానం రాలా. మన చర్చ ఏంటంటే, ఎంత రైతుల దగ్గర కొనుగోలు చేశారు, అదనపు పొగాకు పేరుతోటి 200 మిలియన్లకు పైగా కొనుగోలు చేసిన మాట వాస్తవా కాదా అంటే ఎక్కువై కాదు. కర్ణాటకలో 100 మిలియన్లు ఇస్తే 80 మిలియన్లే పండింది అని చెప్పారు. మరి ఎక్కడ ఎక్కువైంది? జాంబియాలోనో ఎక్కువైంది అంటున్నారు. అక్కడికి వెళ్ళి మనం చూడలేం. ఒకవేళ ఎక్కువైతే ప్రభుత్వం కంపెనీలను నిలదీసి మీరు ఏ రేటు కొనుగోలు చేస్తారో కొనుగోలు చేయండి, అవసరమైతే మీ ఆదాయాన్ని తగ్గించుకోమని చెప్పాలి. గత సంవత్సరం 280తో ప్రారంభించి మాడు కొనుగోలు చేయలేము ఎందుకంటే రేట్ లేదని చెప్పారు. ఈ సంవత్సరం దిగుబడి బాగా వచ్చింది, ధర ఉంటుంది, ఆ తప్పులన్నీ పోతాయి అని చెప్పి అనుకున్నారు. కానీ నిరుడేమో లో గ్రేడ్ అక్కర్లేదు, డిమాండ్ లేదన్నారు. ఇప్పుడు